నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం మొదటిసారిగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం కమిటీ ఎన్నికలు నూతన బాధ్యులకు అభినందనలు తెలిపిన సంఘం సభ్యులు సంఘ సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి కన్న తండ్రి ఔన్నత్యం తెలిపే కథాంశమే ఆకాశమంతా లఘు చిత్రం షూటింగ్ పూర్తి చిత్రం ప్రజాదరణ పొందాలని ప్రముఖుల ఆకాంక్ష నీడా సేవలు పారిశ్రామిక ప్రాంతానికి అభినందనీయం ఆరోగ్యమస్తుతో డయాలసిస్ బాధితులకు పెన్షన్ నిర్వాహకుల సేవలు కొనియాడిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు కార్పొరేషన్లో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తల కృషి అధికారమే ధ్యేయంగా పనిచేయాలన్న రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సుల పాత్ర కీలకం సేవలకు గుర్తింపుగానే అంతర్జాతీయ నర్సు దినోత్సవం అభాగ్యుల పాలిట అమృత బిందువుకు అరుదైన గౌరవం అవసరం వైద్య రంగంలో కీలకమైన నర్సు వృత్తికి గౌరవాన్ని హుందాతనాన్ని తీసుకొచ్చి ఫ్లోరెన్స్ నైటింగేల్ పుట్టినరోజు సందర్భంగా మే 12న ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా జరుపుకుంటారు ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సులు అందించిన తోడ్పాటును ఈ దినోత్సవం నాడు గుర్తు చేసుకుంటూ అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా సిటీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం తెల్లని దుస్తులు నెత్తిన టోపీ ముఖంలో చిరునవ్వు ఆప్యాయంగా పలకరింపు అమ్మను పోలిన అభిమానం అక్క చెల్లెల సోదరభావం వంటి ప్రేమాభిమానాలు కనిపించేవి ఒక్క నర్సులోని సిస్టర్ అని పిలవగానే సమయానికి మందులు ఇంజెక్షన్లు ఇస్తూ మన ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ సేవ తమ వృత్తిగా భావించి ఓర్పుతో సహనంతో రోగులకు సేవ చేస్తూ వస్తున్నారు మన నర్సులు ఆర్తుల పాలిట ఆత్మ బంధువులుగా అభాగ్యుల పాలిట అమృత బిందువులుగా వారందించే సేవలు రోగిని మామూలు స్థితికి చేరుకోవడంలో కీలక భూమిక పోషిస్తుందన్నారు నర్సులు యుద్ధం ప్రకృతి వైపరీత్యాల ద్వారా జరిగిన ప్రమాదాల్లో గాయపడిన క్షతగాత్రులను ప్రేమతో ఆప్యాయంగా ఆదరించి వారికి మానసిక ధైర్యంతో పాటు గాయాలకు ప్రాథమిక చికిత్సలు అందించేందుకు ఫ్లోరెన్స్ నైటింగేల్ అనే నిస్వార్థ సేవకురాలు చేసిన సేవ కృషి ఫలితమే ఈ ప్రపంచ నర్సుల దినోత్సవంగా నేడు జరుపుకుంటున్నారు ఫ్లోరెన్స్ నైటింగేల్ 1820 మే 12న ఇటలీలో జన్మించింది 1853న లండన్లోని ఓ స్త్రీల ఆసుపత్రిలో సూపరింటెండెంట్గా చేరిన నైటింగేల్ 1854లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు సేవలు చేయడానికి నర్సుల బృందాన్ని తీసుకుని వెళ్ళింది 1859లో నోట్స్ అండ్ నర్సింగ్ అనే పుస్తకాన్ని ప్రచురించిన నైటింగేల్ ప్రపంచంలోనే మొదటి నర్సుల శిక్షణ కాలేజీని కూడా స్థాపించింది నైటింగేల్ సేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ నర్సెస్ సంస్థ 1965 నుంచి నైటింగేల్ పుట్టినరోజైన మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా ప్రకటించారు నైటింగేల్ అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని నర్సులు రోగుల్లో మానసిక ధైర్యం నింపుతూ వారు తొందరగా కోలుకునేలా సేవలను అందిస్తున్నారు కోవిడ్-19 పాండమిక్ సమయంలో ప్రాణాలకు తెగించి నర్సులు నిస్వార్థంగా అందించిన సేవలు కూడా మరవలేనివి కోవిడ్-19 ఉధృతంగా ఉన్న సమయంలో తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ వారు అందించిన సేవలకు మనం ఏం చేసినా వారి రుణం తీర్చుకోలేనిది అనారోగ్యంతో గాయాలతో ఆసుపత్రిలో చేరిన రోగులకు తమ చిరునవ్వుతో ఆప్యాయంగా పలకరిస్తూ సేవలను అందిస్తున్న నర్సులందరికీ సెల్యూట్ చేస్తూ నర్సులందరికీ ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతుంది మీ సిటీ న్యూస్ 12th ఎవ్రీ ఇయర్ చేసుకుంటారు దీనికి మూల కారణం ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ ఆమె క్రిమియా అనే యుద్ధంలో సైనికులకు సేవ చేయడానికి కొంతమంది మహిళలను తీసుకొని వెళ్ళి వాళ్ళకి సేవ చేసింది వాళ్ళ వూండ్స్కి ఫస్ట్ ఎయిడ్ లాంటివి చేసి వాళ్ళని కొంతవరకు రిహాబిలిటేషన్ అనేది అందించడం జరిగింది అని మనము ఆధారంగా తీసుకొని నర్సెస్ యొక్క ప్రొఫెషన్ని గుర్తించి తర్వాత ఆమె నర్సింగ్ కాలేజ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసి ఇలా కొంతమంది మహిళలకి ట్రైనింగ్ అనేది ఇచ్చి గాయపడిన వాళ్ళకి ఎవరికైతే సేవలు అవసరం ఉన్నాయో అటువంటి వాళ్ళకి సేవలు అందించడానికి దృక్పథం చేసింది ఆమెని పురస్కరించుకొని మనము ప్రతి నెల మే 12వ తారీఖున మనము నర్సెస్ డేని జరుపుకుంటాము వర్క్ చేస్తున్నాను గత 12 సంవత్సరాలుగా ఇక్కడ నేను నర్సుగా సేవలు అందిస్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ప్రజలకు సేవ చేయడం డెలివరీ కేసులు కానీ యాక్సిడెంట్ కేసులు కానీ ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ ఇస్తున్నాను చాలా హ్యాపీగా ఉంది
మున్నూరు కాపు సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సోమారపు అరుణ్ కుమార్ అత్యధిక మెజార్టీతో గెలుపొందినందుకు మున్నూరు కాపు సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజయ్య కొండ బానయ్య అభినందనలు తెలిపారు. సంఘంలో మొదటిసారిగా ఎన్నిక పద్ధతిలో అత్యధిక మెజార్టీ సాధించి గెలుపొందిన నాయకులు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మున్నూరు కాపు సంఘం ఎన్నిక వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అత్యధిక కుల మున్నూరు కాపు సంఘాల ఎగ్జిక్యూటివ్ మెంబర్గా అత్యధిక మెజార్టీతో గెలుపొందిన వారికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు అభినందన సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. భవిష్యత్తులో మున్నూరు కాపు సంఘం సంక్షేమానికి ఆశించిన స్థాయిలో కృషి చేస్తారని కొనియాడారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోటీల్లో 75 మంది పాల్గొనగా సోమారపు అరుణ్ 5వ స్థానంలో నిలిచి తన స్థాయిని నిరూపించుకున్నారన్నారు. మొదటి నుండి కాచిగూడ మున్నూరు కాపు సంఘం భవన నిర్మాణంతో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన తరుణంలో సంఘం అభివృద్ధికి ప్రభుత్వాలు దృష్టి సారించే విధంగా కుల బాంధవులు ఐక్యతగా ఉండాలని కోరారు. అధిక సంఖ్యాకులైన మున్నూరు కాపులు మా కాచిగూడలో ఒక మహాసభ నెలకొల్పి ఆనాటి నుంచి నేటి వరకు కార్యక్రమాలు నిర్వహిస్తూ సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల మొట్టమొదటిసారిగా ఈ అధిక సంఖ్యాకులమైనటువంటి ఈ మహాసభలోని సభ్యులందరూ ఒక ఇంతవరకు నా బాడీ నియమించబడేది వాళ్ళందరూ అనుకొని నలుగురిని నియమించుకునేవారు. ఇప్పుడు మాత్రం మొట్టమొదటిసారిగా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. అయితే ఆ మహాసభ జనాభాలో ఎక్కువ అధిక సంఖ్యాకులైన మున్నూరు వాళ్ళలో మేడం అంజయ్య గారని మేడం ఆంప్రో బిస్కెట్ మరియు అది బాంబినో వెర్మిసల్ తయారు చేసే పెద్ద కంపెనీ వాళ్ళు ఒక భవనం కట్టారు, మున్నూరు కాపు భవనం అని, ఇక్కడ కాచిగూడలో. ఈరోజు నిన్న 28వ తేదీ నాడు ఎన్నికలు నిర్వహించగా మనం గోదావరి ఖనిలో ఉన్న మున్నూరు కాపు సంక్షేమ సంఘం భవనాల్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్లో ఒక ట్రస్టీ అయినటువంటి సోమారపు అరుణ్ కుమార్ గారిని మేము ఫీల్డ్లో దించడం జరిగింది. ఆయన ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్గా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడం జరిగింది. ఈ సందర్భంగా మేము అభినందన సభ నిర్వహించుకుంటున్నాం. ఈ సభకు మీరందరినీ కూడా ఆహ్వానించుకొని ఈ విషయాన్ని ప్రజల్లోకి తేవాలని మనవి చేస్తూ ఉద్దేశం ఏమనగా మా మున్నూరు కాపు సంక్షేమ సంఘం రామగుండం కాన్స్టిట్యున్సీ పక్షాన మన జనరల్ సెక్రటరీ అయిన మున్నూరు కాపు సంక్షేమ సంఘం జనరల్ సెక్రటరీ అరుణ్ కుమార్ గారిని మహాసభకు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ప్రపోజ్ చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా వాసులు సహజ సభ్యత్వం గల వారందరూ కూడా వ్యయ ప్రదేశాలకు ఓర్చి 8/5/2022 నాడు ఆదివారం రోజు ఎలక్షన్లో ఆయనకు అధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించిన 32 జిల్లాల మున్నూరు కాపు కులస్తులకు కూడా నేను అభినందనలు తెలుపుతున్నా. ఎందుకంటే 75 మంది పోటీ చేయగా దాంట్లో మన అరుణ్ కుమారు 5వ స్థానంలో నిలిచి బ్రహ్మాండమైన మెజార్టీతో వారి యొక్క సత్తా నిరూపించుకున్నాడు. వారికి ఉన్న గుర్తింపును మున్నూరు కాపుల పక్షాన గుర్తింపు పొందింది. కాబట్టి ఈ సమావేశంలో మున్నూరు కాపు సంక్షేమ సంఘం సభ్యులు సల్లా శ్రీనివాస్, మింగాని అశోక్, బద్రి దేవీందర్, గాజుల చంద్రమౌళి, జనగామ సంపత్, మహేందర్, వెంకటేశ్వరరావు, మల్లేశం, ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. కన్నతల్లి ప్రేమ భూదేవంతైతే కన్నతండ్రి బాధ్యత ఆకాశమంతా అని పలువురు ప్రముఖులు పేర్కొన్నారు. సమాజానికి మంచి అంశాన్ని సూచించి కన్న తండ్రి బాధ్యతలను గుర్తు చేసి తండ్రి కష్టం ఎదిగిన వారసుల ప్రేమకు నోచుకునే విధంగా రూపొందించే చిత్రం ప్రజాదరణ పొందాలని కోరారు. కన్న తండ్రి ఔన్నత్యం తెలిపే కథాంశంతో స్థానిక నటుడు దర్శకుడు చంద్రపాల్ నిర్మిస్తున్న ఆకాశమంతా లఘు చిత్రం గురువారం గోదావరి ఖని మార్కండేయ కాలనీలోని రెయిన్బో స్కూల్లో షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రజా నాట్య మండలి కళాకారులు కె స్వామి, నియర్ అండ్ డియర్ గోదావరి సరిగమలు అధ్యక్షులు పిఎస్ అమరీందర్ పూజా కార్యక్రమాలు నిర్వహించి షూటింగ్ ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ
పిల్లలు ఉన్నత విద్యావంతులై సమాజంలో మంచి పేరు తెచ్చుకునే విధంగా ఎదగడంలో తండ్రి బాధ్యత కీలకమైందన్నారు. ఎన్నో సందేశాత్మక లఘు చిత్రాలు నిర్మించి దర్శకత్వం వహించిన చంద్రపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రం మరో ఆణిముత్యం కావాలని ఆకాంక్షించారు. ఈ చిత్రాన్ని ప్రజా గాయకులు కీర్తిశేషులు జాకబ్కు అంకితమివ్వడం అభినందనీయమన్నారు. మ్యాజిక్ రాజా చంద్రపాల్ ప్రధాన తారాగణంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మేకప్ కెమెరామెన్గా తిప్పబత్తిని అంజయ్య సహా కెమెరామెన్గా సిరిపురం శ్రీనివాస్ వ్యవహరించగా కనకం రమణయ్య, కాసిపాక రాజమౌళి, సోగాల వెంకటి, మ్యాజిక్ హరి, గద్దెల శశిభూషణ్, పులియాల సతీష్ కుమార్ తదితరులు నటించారు. కన్న తల్లి ఓపిక భూదేవంత, కన్న తండ్రి ప్రేమ ఆకాశమంత. పిల్లల చదువులు ఉన్నత స్థితికి వచ్చేలాగా ఉండాలని, సమాజానికి పేరు తేవాలని ఒక సందేశంతో కన్న తండ్రి ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు ఆకాశమంతా అనే లఘు చిత్రాన్ని నిర్మిస్తున్నటువంటి రచయిత, నటుడు, దర్శకుడు చంద్రపాల్కి ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధాన తారాగణంగా మ్యాజిక్ రాజా, సిరిపురం శ్రీనివాస్, అలాగే రచయిత, నటుడు, దర్శకుడు అయినటువంటి చంద్రపాల్ కూడా ఇందులో ప్రధాన నటునిగా ఈ లఘు చిత్రాన్ని నిర్మించడం జరుగుతున్నది. ఇంత మంచి సందేశాన్ని పిల్లలకు, తల్లిదండ్రులకు చేరే విధంగా, సామాజిక మార్పు జరిగే విధంగా నిర్మిస్తున్న ఈ లఘు చిత్రానికి మరొకమారు అభినందనలు తెలియజేస్తూ, ఈ లఘు చిత్రాన్ని ప్రజా కళాకారుడు, ప్రజా గాయకుడు, రచయిత, నటుడు, దర్శకుడు, సింగరేణి ప్రాంతంలో అలాగే తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మిత్రుడు, కీర్తిశేషులు జాకబ్కి అంకితం ఇవ్వడం మరింత అభినందనీయమని చెప్పి నేను భావిస్తున్నాను. ఆకాశమంతా టెలిఫిలిం ప్రారంభోత్సవం సందర్భంగా రెయిన్బో స్కూల్లో ఈరోజు షూటింగ్ ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు, నటులు చంద్రపాల్ గారి దర్శకత్వంలో ఈ లఘు చిత్రం రూపొందించుకుంటుంది. మరి ఎన్నో సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించిన చంద్రపాల్ గారి దర్శకత్వంలో నిర్మాత తానే కూడా, ఆయనే దర్శకత్వంలో మరొక ఆణిముత్యం కావాలని కోరుకుంటూ ఇలాంటి టెలిఫిలిమ్స్ ఎన్నో ఇక ముందు కూడా నిర్మించి గోదావరిఖని సమాజానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. గోదావరిఖని ప్రాంతంలోని నీడా స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా పల్లెల రమేష్ చేస్తున్న సేవలు మరవలేనివని సిపిఐ నగర సహాయ కార్యదర్శి మధ్యల దినేష్ అన్నారు. ఆసరా పెన్షన్ వలె డయాలిసిస్ బాధితులకు వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడానికి నెలకు 10,000 రూపాయల పెన్షన్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఒక నిరుపేద డయాలసిస్ బాధితునికి దినేష్ చేతుల మీదుగా పెన్షన్ అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, డయాలసిస్ పేషెంట్కు గత 2 సంవత్సరాలుగా బాధిత బాధలను అర్థం చేసుకొని పేదరికంలో ఉన్నవారికి మిత్రుల ప్రోత్సాహం ద్వారా ప్రతి నెల డయాలసిస్ బాధితులకు 521 రూపాయలు ఆరోగ్యమస్తు పేరుతో పెన్షన్ తన సంస్థ ద్వారా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. పేషెంట్తో పాటు ఒకరికి ఉచిత బస్ పాస్ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా దురదృష్టవశాత్తు డయాలసిస్ పేషెంట్ మృతి చెందితే వారి కుటుంబం రోడ్డున పడకుండా 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. నీడా చేస్తున్న సేవలు పారిశ్రామిక ప్రాంతానికి గర్వకారణమని కొనియాడారు. గత కొన్ని రోజుల నుంచి నెల మరి 516 రూపాయలు ఇవ్వడం, వారి బాధలను అర్థం చేసుకొని వారికి ఆసరగా, ఆ కుటుంబానికి ఆసరగా నిలవడం గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతానికే గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి రమేష్ గారికి, అదేవిధంగా నీడా స్వచ్ఛంద సేవా సంస్థ, మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారులు కానీ, మిత్రులు కానీ, ఇంకా ఇతర సంబంధించినటువంటి వర్గాలు మరి వారికి అండగా నిలిస్తే ఇంకా ఎక్కువ మందికి కూడా మరి ఈ పెన్షన్ సౌకర్యం కల్పించినట్లయితుంది. అదేవిధంగా మా వంతుగా కూడా మరి ప్రభుత్వంపై
పోరాటాలు కానీ ఒత్తిడి కానీ చేస్తూ ఉన్నాం. మరి ఇతర రాష్ట్రంలో డయాలసిస్ పేషెంట్లకు 10,000 రూపాయలు ఇస్తూ ఉన్నారు. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఇవ్వడం లేదని ఇటు మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వారికి ఆసరా పెన్షన్ వలె మరి ఈ ప్రాంతం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా ఇతర దూర ప్రాంతాల నుంచి మరి ఆసుపత్రులకు వచ్చేటానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఉచిత బస్ పాస్ సౌకర్యం కూడా ఇవ్వాలని, అదేవిధంగా దురదృష్టశాత్తు వల్ల వారు మృతి చెందితే ఒక ప్రమాద బీమా కింద 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా ఈ కార్యక్రమంలో ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు రేణుగుండ్ల నరేంద్ర, సిహెచ్ వివేక్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మ్యారేజ్ సీజన్ సందర్భంగా సుమంగల్ సెలక్షన్స్ లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు. మగవారి రెడీమేడ్ పెళ్లి వస్త్రాలపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు సుమంగల్ సెలక్షన్స్ లో. మా వద్ద షెర్వానీ, ఫ్యాన్సీ షెర్వానీ, 2-piece సూట్, 5-piece సూట్, కాటన్ ట్రౌజర్స్, జీన్స్, బాక్స్ షర్ట్స్, బెంగళూరు షర్ట్స్ వీటన్నింటిపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు. 1000 రూపాయలకే 3 బెలూన్ ఫిట్ జీన్స్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 కాటన్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 ప్లెయిన్ రెడీమేడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ప్రింటెడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ఖాదీ రెడీమేడ్ షర్ట్స్, 699 రూపాయల నుండి 999 రూపాయల వరకు బెంగళూరు జీన్స్, 2000 రూపాయలకే 3 కాటన్ ట్రౌజర్స్, 149 రూపాయలకే హాఫ్ షార్ట్స్, 199 రూపాయలకే నైట్ ప్యాంట్స్, 100 రూపాయలకే జెంట్స్ టీషర్ట్, 149 రూపాయలకే ఫుల్ హ్యాండ్స్ టీషర్ట్స్, 299 రూపాయలకే 1+1 ఆఫర్ టీషర్ట్స్, కిడ్స్ బాయ్స్ వేర్, 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్ అతి తక్కువ రేట్లకే. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. బ్యాక్ టు న్యూస్. సేవాభావంతో నర్సులు హాస్పిటల్లో పేషెంట్ల పట్ల చూపించే ప్రేమాభిమానాలే వారిని తొందరగా కోలుకునేలా చేస్తాయని గోదావరి ఖని మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హిమబిందు తెలిపారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గోదావరి ఖని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గురువారం నర్సుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ హాస్పిటల్ నర్సులతో కలిసి నర్సుల దినోత్సవ కేకును కట్ చేసి పేషెంట్స్కు నర్సులు అందిస్తున్న సేవలను గుర్తిస్తూ హాస్పిటల్ నర్సులను హిమబిందు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్పిటల్కు వచ్చే పేషెంట్స్ను ఆప్యాయంగా పలకరిస్తూ నర్సులు వారికి తగిన ట్రీట్మెంట్ చేస్తూ గొప్ప సేవాభావం కలిగిన వారని అన్నారు. హాస్పిటల్లో పనిచేసే నర్సులు ఎక్కువగా పనిభారంకు లోను కాకుండా వర్కును షేర్ చేసుకోవాలని సూచించారు. నర్సులందరికీ ప్రపంచ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గమనించినాను. and I'm very proud of you. I'm very proud of you. I like my nurses. Each one of you have met you. I think individually when all of you, some old nurses are there, PVP nurses and also the new 113 nurses. At least 80 are with us. I'm so happy. Each one of you are so talented. I personally feel when I went to rounds and also I saw in the cases, so much of knowledge you have. And you are young, energetic, and also gorgeous. Okay, and you are your nursing superint. I have very few words about her. She is like an angel. Her morning also. That on behalf of other people, see with this step, first because she is your representative. Kada, she is your nursing superint in charge. So I called her in the morning and I wished her a happy Nurses Day and wish all of you. Okay? And I said that she is so very, I think a nurse should be like her. All of you, many of you, she is like a role model. For me, I have seen very few nurses. Most of you are very, I think during your training, knowledge and skills, అది ఆటోమేటిక్ ఉండాలి. మీరందరూ కూడా చదివి బయటకు వస్తారు. బట్ ఒకటే సరిపోదు. ఓన్లీ నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఇస్ నాట్ ఇనఫ్. Okay, so you are the body language, the sweetness, the affection, and that commitment, the dedication is so important for your profession. So you are like white angels,
You understand when we say angel అంటే ఎలా ఉంటారు? Very calm, stable. ఈ మేడం జమున లాగా calm, stable. So calm గా ఉండాలి, stable గా, every time smiling. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ కార్పొరేటర్ అయితే శివకు, హాస్పిటల్ నర్సులు, సిబ్బంది, విజయలక్ష్మి, పుష్ప, లీలా, భవానీ, అస్మా తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో టీడీపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేస్తున్నారని రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారంలో పాలకవర్గం విఫలమైందని, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు విస్తృతంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. రామగుండం నియోజకవర్గం 29వ డివిజన్ బాపూజీ నగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు హాజరై సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమైందని తెలిపారు. రాష్ట్రంలో టీడీపీ చేసిన అభివృద్ధి నేటి పాలకులకు, దోపిడీదారులకు మార్చుకున్నారని అన్నారు. రాష్ట్రంలో ఉన్న వైభవం రావాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు. తదనుగుణంగా ప్రజలందరూ టీడీపీ పార్టీని ఆదరించి నేటి పాలకులను ఎదిరించాలని కోరారు. ఈ రోజున 29 డివిజన్లో బరిగిల కళావతి, చిట్టాల అశ్విని ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ డివిజన్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో కార్డు నమోదు చేసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అన్ని డివిజన్ల వాళ్ళు కూడా సహకరించి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకోవాలని చెప్పని రామగుండం తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ సభ్యత్వ నమోదులో అనేకమైన ఎల్ఐసికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్, హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించినటువంటి 20% డిస్కౌంట్, అదేవిధంగా స్కూళ్ళు సౌకర్యము, అదేవిధంగా ఆరోగ్యం సరిలేక మంచాన ఉంటే వారికి కూడా ₹1,00,000 ఎక్స్ట్రా చెల్లించుటకు మా యొక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానం చేస్తూ ఉంది. బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి కార్పొరేషన్ అధ్యక్షురాలు చిట్యాల అశ్విని అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్టీయూసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ముదిగంటి దామోదర్ రెడ్డి, జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులు చిటికెల రాజలింగం, డిప్యూటీ సెక్రటరీ పెగడపల్లి రాజనర్సు, ఆఫీస్ ఇన్ఛార్జి రెడ్డి స్వరాజ్యం, మాటేటి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సింగరేణి గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం సెక్రటరీ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షులు, వైస్ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, వివిధ ఎస్టీ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సింగరేణి డైరెక్టర్ పా ఎన్ బలరాం, ఐఆర్ఎస్ మరియు ఫైనాన్స్ పీపీలను మర్యాదపూర్వకంగా ఆహ్వానించి గోదావరి ఖని ఇల్లెందు గెస్ట్ హౌస్లో ఘనంగా సత్కరించారు. సింగరేణిలో 2018 నుంచి రూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ప్రకారం సింగరేణిలో 6% అమలులో ఉన్న ఎస్టీ ఉద్యోగాల్లో పెండింగ్లో ఉన్న 665 బదిలీ వర్కర్ల పోస్టుల ఫలితాలు విడుదల చేసినందుకు సీఎం కేసీఆర్ సింగరేణి మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన ఉద్యోగుల నాయకులు చేస్తున్న పోరాట ఫలితంగా సెంట్రల్ కమిటీ సభ్యులు ధరావత్ పంతులు, అంగోతు భాస్కర్ రావు, నాగేశ్వరరావు, శంకర్ నాయక్ గత 10 సంవత్సరాలుగా పోరాడిన సభ్యుల కృషి వర్ణించలేనిదన్నారు. 665 పోస్టులపై ఎన్ని ఆటంకాలు వచ్చినా రిప్రజెంటేషన్ చేస్తూ ఫలితాలు వెల్లడించే వరకు నాయకత్వం వహించిన సెంట్రల్ కమిటీ సభ్యులకు మరియు ఏరియా కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 665 బదిలీ వర్కర్లలో పోస్టులపై 2013 నుంచి అనేకసార్లు సింగరేణి యాజమాన్యానికి కోల్బెల్ట్ ఏరియా ఎమ్మెల్యేలతో జరిపిన చర్చల ఫలితమైనారు. ఈ సందర్భంగా సెంట్రల్ కమిటీ సభ్యులు మరియు రామగుండం రీజియన్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ఫలితాలు వెల్లడించిన డైరెక్టర్ బలరాంను ఘనంగా సన్మానం చేశారు. జాతి కోసం నిరంతరం పోరాటం చేసిన సెంట్రల్ కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఆర్జీవన్ జీఎం కల్వల నారాయణ, ఎస్టీ చీఫ్ లైజన్ ఆఫీసర్ వి కృష్ణయ్య, కొత్తగూడెం ఏరియా లైజన్ ఆఫీసర్ హత్తిరామ్, ఆర్జీ1 ఏరియా లైజన్ ఆఫీసర్ కారం పద్మ, ఆర్జీ2 లైజన్ ఆఫీసర్ ఆర్ కోటేశ్వరరావు, ఆర్జీ3 ప్రెసిడెంట్ శ్రీ ఎల్ వినాయక్, జాదవ్ జైపాల్, ఆర్జీ1 ప్రెసిడెంట్, ఆర్జీ1 సెక్రటరీ ధరావత్, ఇతర అధికారులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
మొదటిసారిగా మున్నూరు కాపు సంక్షేమ సంఘం కమిటీ ఎన్నికలు. నూతన బాధ్యులకు అభినందనలు తెలిపిన సంఘం సభ్యులు సంఘ సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి. కన్న తండ్రి ఔన్నత్యం తెలిపే కథాంశమే ఆకాశమంతా. లఘు చిత్రం షూటింగ్ పూర్తి. చిత్రం ప్రజాదరణ పొందాలని ప్రముఖుల ఆకాంక్ష. నీడా సేవలు పారిశ్రామిక ప్రాంతానికి అభినందనీయం. ఆరోగ్యమస్తుతో డయాలసిస్ బాధితులకు పెన్షన్. నిర్వాహకుల సేవలు కొనియాడిన ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నాయకులు. కార్పొరేషన్లో టీడీపీ సభ్యత్వ నమోదు ప్రారంభం. పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తల కృషి. అధికారమే ధ్యేయంగా పనిచేయాలన్న రాష్ట్ర కార్యదర్శి ఏడుకొండలు. ప్రజల ఆరోగ్య రక్షణలో నర్సుల పాత్ర కీలకం. సేవలకు గుర్తింపుగానే అంతర్జాతీయ నర్సు దినోత్సవం. అభాగ్యుల పాలిట అమృత బిందువుకు అరుదైన గౌరవం అవసరం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.